ఇద్దరు నలుగురు మాత్రం అట్లా బయట ఈ నడిచేది లేదు చూడ వాడు తింటే మళ్ళీ బాధపడతాడు. నేనే ఇంటి దగ్గరికి వస్తాను, సంపాదించి ఇస్తాము అని చెప్పినారు. మీ ఎంత రావాలిగా? మేము ఈ విధంగా దాంట్లో చాలా నష్టపోయినాము. ఏదో వాళ్ళు కనిపించిన దానికి మాకు సాధ్యమైనంత వరకు మేము నష్టపోయిన పరిహారాన్ని మాకు పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. అంటే అక్కడ ఉన్నారని మీకు ఎలా సమాచారం? మేమేదో పనిగా పోయినాము, హాస్పిటల్ పనిగా. సరే అక్కడ ఏరియాలో కనిపించింది, ఆయన దగ్గర పార్క్ దగ్గర కూర్చోనింది. సరే ఇట్లా అడిగినాము, నేనే వస్తాను, మీరు నన్నేం బలవంతం చేద్దాను, మా ఊరికి మా ఇంటికి నేనే వస్తాను, నాకేం భయం లేదు. వాళ్ళ భర్తతో కొడుకు కాంటాక్ట్ ఉందా మీకు? ఏమో ఆయన దగ్గర ఆమె దగ్గర చిన్న సెల్లుదా ఉంది, ఇంకేమి లేదు. మేము ఉండేంతసేపట్లో ఆమెకి ఎవరైతే ఫోన్ చేయలేదు. వాళ్ళ ఇంటి ఎంత మాట్లాడుతూ ఉన్నారు? లేదు నా అందరి కీప్యాడ్ ఫోన్ ఉంది, ఆమెకైతే ఏ ఫోన్ కాల్ రాలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, నేను అన్న ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాను, స్టేషన్ దగ్గరికి రమ్మంటా అన్నారు, మీరు కూడా రండి అని వాళ్ళ అన్నకు మాత్రం మనవి చేసుకునింది ఆయమ్మ. అంతే, ఆమె రానని కానీ మాతో నేనేం చేయనని కానీ అట్లాంటివి ఏమి మొండిగా ఏం ప్రవర్తించేది. ఆమె మేము కనిపించే కొందరికి మాతో మాట్లాడి వస్తాను పదండా అని వచ్చింది. ఏం పేరు? ఎంత కంపేరు? చంద్రకలక్క. ఎందుకు జరిగింది ఈ విషయం మీతో డిస్కస్ చేసినాయమ్మా? డిస్కస్ చేసినారు. ఏం చెప్తున్నా? వాళ్ళు ఇట్లే బిజినెస్లో లాస్ వచ్చింది, చీటీలోళ్ళు ఎవరే కానీ కట్టకుండా అయిపోయినారు. ఈ ఐపీ అనే పుకారు వచ్చే దానివల్ల కట్టేవాళ్ళు కట్టలేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, దానివల్ల మేము నష్టపోయినాము. వడ్డీలు కట్టడం వల్లే నాకు ఎక్కువ నష్టం వచ్చింది అని చెప్తా ఉంది. వాళ్ళు కట్టలేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆమెకే తెలియదంట నోటీస్ వస్తుందని కూడా ఆమెకే తెలియదంట. అనుకోకుండా ఆ విధంగా చేయాల్సి వచ్చింది మేము అని ఆమె చెప్తా ఉంది. ఎక్కువైంది మాకి అని చెప్తా ఉన్నారు. జనాలు మా డబ్బులు మాకు కావాలా, మా డబ్బులు మాకు కావాలని అందరూ ప్రజెంట్ చేయడం వల్ల మేము ఎవరు సొత్తు ముంచాము అనుకోలేదు, కట్టాలనుకునింది. మమ్మల్ని జనాలు ఒత్తిడితో జాస్తి ప్రెజర్ పెట్టే దాని వల్ల అన్న కొల్లు బాగాలేకుండా అయిపోయింది. హాస్పిటల్ దాని ప్రకారమే చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా మీకు వచ్చేది ఎంత ఉంటే అందరికీ తలా ఇంత ఎంత వస్తుంది అంతే చేస్తారు. వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమంటే వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటే ఏదైనా ఉన్నా మీతో డిస్కస్ చేసి సరేనా? అంటే మేము ఇచ్చేదే కాదు, మేము రిజిస్టర్లో కూడా చూసాము, చెక్ చేసి సరేనా? సరే పదండి. కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలియదు అనేసి చెప్తా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటు వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికి ఇస్తా ఉన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ కానీ బిల్స్ కానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు.